ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు మన రాజ్యాంగం అంజన్న వ్యవస్థాపక అధ్యక్షులు జైబీ మహాసేన, రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్ గారు. ఆయన రాజ్యాంగం అంజన్న అని చెప్పి విజయను మాత్రం మంచిటి విజయ అన్నాడు. రాజ్యాంగం విజయలక్ష్మి. వేదిక మీద ఉన్న పెద్దలు విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు అన్న రమేష్ అన్న గారికి, అదే విధంగా చాలా మంది మాట్లాడిపోయారు పెద్దలు, ప్రభు, అట్లాగే ప్రమోద్ అన్న, అశోక్ యాదన్న, సంజీవ్, మధు, రమేష్, బాలస్వామి. నాకు అనిపించింది వేదిక మీద రాజ్యాంగం కోరుకున్నట్టుగా ఒక మహిళ అన్న వేదిక మీద ఉంటే బాగుండదు అనిపించింది. అదే చూసే వాళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది. నేను అంజన్న నాతో మాట్లాడుతున్నప్పుడు మొదటగా భారత రాజ్యాంగం ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని చెప్పి రాజ్యాంగం అంజన్న నాయకత్వంలో ఒక యాత్ర జరుగుతుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో వాళ్ళు పుట్టినప్పుడు 1925లో RSS ఏర్పడ్డప్పుడే రాజ్యాంగం పైన స్పష్టమైన వైఖరి కలిగి, ఈ రాజ్యాంగం అమెరికా నుంచి, ఫ్రెంచ్ నుంచి, రష్యా నుంచి తీసుకున్నటువంటి రాజ్యాంగంగా ఉంది. ఇది ప్రాచీన ఇంతకు ముందు రమేష్ అని చెప్పినట్టు ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మనుస్మృతియే మా రాజ్యాంగం. ఒకవైపు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళ ఆచరణ అంతా మనుస్మృతియే వాళ్ళ ఆచరణ. అలాంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మనుషులంతా సమానం కాదు, స్త్రీ పురుషులు సమానం కాదు, శూద్రులంటే వాళ్ళకు చదువు ఉండకూడదు, సంపద ఉండకూడదు, ఆస్తులు ఉండకూడదు, ఆభరణాలు ఉండకూడదు, అధికారంలోకి రాకూడదు అని చెప్పినటువంటి వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మానసిక చట్టాల ద్వారా దేశాన్ని ఏలుతున్నటువంటి ఆ మనుస్మృతి ప్రతినిధులే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఈ తరుణంలో మనం రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంలో చేర్చాలనే ఉద్యమం మనం చేస్తున్నాం. దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఇది అనేటువంటిది. భారతదేశాన్ని 3 రాజ్యాంగాలు ఇప్పటి వరకు భారతదేశంలో అమల్లో ఉన్నాయి. ఒకటి మనుస్మృతి రాజ్యాంగం, రెండోది బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం, మూడోది భారత రాజ్యాంగం. మనుస్మృతి రాజ్యాంగం ఏం చెప్పిందో నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిదే ఈ దేశంలో అన్ని రకాల అసమానతలకు కారణమైంది. మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిదే ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని అణిచివేసింది. మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిదే ఈ దేశంలో స్త్రీలు మనుషులే కాదు అని చెప్పింది. మనుస్మృతి రాజ్యాంగమే ఈ రోజు అట్టడుగు పొరల్లో జీవించేటువంటి దళితుల్ని ఊరికి బయట ఉంచింది. కాబట్టి మీరు భారత రాజ్యాంగం అంటే ఒక సామాజిక విప్లవం. భారత రాజ్యాంగం మనుస్మృతి తలకాయలకెళ్ళి మనుషులు పుడతారు అని చెప్పితే, భారత రాజ్యాంగం తల్లి గర్భంలోకి వెళ్ళి మనుషులు పుడతారని చెప్పింది. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది భారత రాజ్యాంగం. మనుషులంతా సమానం కాదు అని చెప్పింది మనుస్మృతి. అయితే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది భారత రాజ్యాంగం. అందుకే తలకాయలకి వెళ్ళి పుట్టినోళ్ళకి, తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినోళ్ళకి మధ్యన అంతర్యుద్ధం జరుగుతుంది భారతదేశంలో. ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టిన వాళ్ళు గెలిస్తేనే ఈ దేశం గెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పదలిసాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లారిటీతో ఒక విషయాన్ని చెప్పిండు. 1949 నవంబర్ 26వ తేదీన నెహ్రూ, పటేల్ వీళ్ళ చేతుల్లో రాజ్యాంగాన్ని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ చేతుల్లో రాజ్యాంగాన్ని పెడుతున్నప్పుడు ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఏం చెప్పాడు? ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. అంతకు ముందే చెప్పాడు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలన్నీ ఈ రాజ్యాంగంలో లేవు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి 2 ముఖ్యమైనటువంటి గ్రంథాలను చూడండి. పంజాబ్ లో జాత్పాత్ తోడక్ మండలి ఒక మీటింగ్ పెట్టి కుల నిర్మూలన మీద ప్రసంగం చేయమని చెప్పేసారంటే, కుల నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి ప్రసంగ పాఠమే కుల నిర్మూలన గ్రంథం. అట్లాగే స్టేట్ అండ్ మైనారిటీస్, రాష్ట్రాలు మైనారిటీలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. దాంట్లో ఏం చెప్పాడు? చాలా గొప్ప విషయాలు చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమి జాతీయకరణ జరగాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విషయాల్ని నెహ్రూ ప్రభుత్వం అంగీకరించలేదు రాజ్యాంగంలో పెట్టడానికి. అందుకే ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, నేను రాసిన రాజ్యాంగం వల్ల 1 man 1 vote 1 vote 1 value అంటుంది అంబేద్కర్. అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే ఏర్పడుతుంది ఈ రాజ్యాంగం వల్ల. సామాజిక ఆర్థిక అంతరాలు తొలగిపోవాలంటే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగాన్ని ఆచరించే ఏలబోయేటువంటి పాలకుల చేతుల్లో ఉంటది. రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఈ రాజ్యాంగాన్ని అమలు జరిపే వాళ్ళు చెడ్డ వాళ్ళైతే ఈ రాజ్యాంగం దుష్ఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళైతే
రాజ్యాంగం సత్ఫలితాలను ఇస్తుంది అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఏమిటి ఇప్పుడు ఉన్నది? ఈ రాజ్యాంగాన్ని 75 ఏళ్లుగా అమలు చేసినటువంటి కేంద్రాన్ని ఏలినటువంటి వాళ్ళు ఏం చేశారు? ఈ రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగం ఇప్పటికీ 106 సార్లు సవరణ గురైంది. ఏ సవరణ అయినా చేసుకోవచ్చు, కానీ ఈ రాజ్యాంగం యొక్క మౌలిక పునాదుల్ని మాత్రం నష్టం చేయకుండా ఉండాలి. ఈ రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘ లిఖిత పత్రం. ఇది తాత్కాలికమైనది కాదు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రాచరిక పరిపాలన కొనసాగినాయి, నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడినాయి, మత రాజ్యాలు ఏర్పడినాయి. వాటన్నింటికంటే ఎక్కువ సామాజిక విప్లవకరమైనటువంటిది భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం కంటే అనేక మంది రాజ్యాంగాలు రాసుకున్నారు. ఇప్పటికే 71 దేశాలు ఆ రాజ్యాంగాల్ని రద్దు చేసుకున్నాయి, పనికి రావాలి. కానీ భారత రాజ్యాంగం రద్దు కావటానికి వీల్లేదు, రద్దు చేయబడదు. ఎందుకంటే ఆధునిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. భారతదేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని రాశాడు. చాలా మంది అంటున్నారు అక్కడక్కడ, ఇటీవల యూట్యూబ్లలో కూడా వస్తున్నాడు హమారా ప్రసాద్ అని. మన పెద్దలు ఇంతకు ముందే మాస్టర్జీ గారి పాట రాశాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దుర్మార్గుడు, నీచుడుకున్నటువంటి వ్యక్తి హమారా ప్రసాద్ అనే వాడు మాట్లాడుతున్నాడు. హమారా ప్రసాద్ దళితుడు అని చెప్పేసి పైకి చెప్తారు, కానీ ఆర్ఎస్ఎస్ భావాలు. అమారా ప్రసాద్ నోటి నుంచి వచ్చిన, బండి సంజయ్ నోట వచ్చిన, ధర్మపురి అరవింద్ నోట వచ్చిన, దత్తాత్రేయ హొసబలి నుంచి వచ్చిన, కర్ణాటకలో ఉన్నటువంటి అనంత్ కుమార్ హెగ్డే నుంచి వచ్చిన, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, బాజాబ్తా రద్దు చేస్తాం అని చెప్పి మాట్లాడినా, అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడినా, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినా, ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడుతున్నారంటే భారత రాజ్యాంగం అనేటువంటిది వాళ్ళ గుండెల్లో గుణపం లాగా గుద్దేటువంటి ఒక యంత్రం భారత రాజ్యాంగం. అందుకే దాన్ని రద్దు చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. అంబేద్కర్ ని బాగా కీర్తిస్తున్నారు. అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి అమిత్ షా మాట్లాడలే పార్లమెంట్ లో. అంబేద్కర్ కంటే బీజేపీ 300 మంది పార్లమెంట్ సభ్యులు ఏం మాట్లాడతారు? పార్లమెంట్ ఆవరణలో ఏం మాట్లాడతారు? మోడీ అక్కడి నుంచి వస్తున్నాడు అనగానే ఇట్లా బల్లాలు గుద్దుతా ఉంటారు. మోడీ మోడీ అని బల్లాలు గుద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి కోటికి కూడా పనికిరానటువంటి వాళ్ళ గురించో పతాక శీర్షికల్లో బల్లాలు కొడుతున్నారు. ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త, ప్రపంచంలోనే, నేను చెప్పే మాట కాదు ఇది, ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ లండన్ లో ఉంది. లండన్ లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులు ఇద్దరు. ఈనాటికి ఎవరు చదవలేదు. ఒకరి కారల్ మార్క్స్ అయితే, రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మేధావి, ప్రపంచ మేధావి గురించి అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తేనే వాళ్ళకి ఎందుకు ఒళ్ళు మండుతున్నది? వాళ్ళకి ఎందుకు పొగరెక్కుతున్నది? వాళ్ళకి ఎందుకు ఇంత అహం అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనుస్మృతి యొక్క పునాదుల్ని పెకలించింది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏం ఓటు హక్కు ఉండాలంటే ఎవరికి ఉండాలన్నది మీ ఆలోచనలు. భూస్వాములకు ఉండాలన్నారు మీరు, పెట్టుబడిదారులకు ఉండాలన్నారు మీరు, అవసరమైతే చదువుకున్నలకు ఉండాలన్నారు మీరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? 21 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఓటుకి డబ్బుతో, ఓటుకి భూమితో, ఓటుకి చదువుతో సంబంధం లేదు, ఓటుకు వయసుతో మాత్రమే సంబంధం అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది కాదా విప్లవం? చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ఇండియాలో 6486 కులాలు ఉన్నాయి. ఏ 2 కులాలు సమానం కాదు. ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ. నాకు బాగా గుర్తు, ఎక్కడో చదివినా నేను. అంబేద్కర్ ఇంగ్లాండ్ కి వెళ్ళగానే విలేకరులంతా అంబేద్కర్ ను చుట్టుముట్టి అడుగుతారు, ఏం అంబేద్కర్, నువ్వు ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నావు, అసలు కులం అంటే ఏమిటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు అంబేద్కర్ చాలా తెలివికల్ల సమాధానం, ఆ రోజుల్లోనే ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడంటే అంబేద్కర్, కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు, నేను చెప్పినా మీకు అర్థం కాదంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మీరంతా ఇక్కడున్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, కులం మాత్రం ఇండియాలో ఉంది, నేను చెప్పినా మీకు అర్థం కాదంటే, అయినా చెప్పాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తల్లి నిచ్చెన మీదకెళ్ళి ఇటుకలు పైకి అందిస్తా ఉంటే, ఇదిగో క్యాస్ట్ అంటే ఇండియాలో నిచ్చెన లాంటిది అని చెప్పేసి చెప్తారు. ఏ 2 కులాలు సమానం కాదు, కమ్మరెడ్డి సమానం కాదు, వెలమ బ్రాహ్మణ సమానం కాదు, మాల మాదిగ సమానం కాదు. ఒక నిచ్చెనకు ఒక మెట్టు పైన ఉంటే ఒక మెట్టు కింద ఉంటుంది. డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరాని పిలవగానే మాదిగ ఆయన గల్లెగిరేస్తాడు, ఎదురుగా రెడ్డి కనపడంగానే జబ్బలు జారేస్తాడు. ఇది ఇండియన్ యొక్క క్యాస్ట్ దుర్మార్గమైనటువంటిది. చాలా ఎయిడ్స్ జబ్బు, క్యాన్సర్ జబ్బు, కరోనా జబ్బు చాలా పెద్దవి అనుకుంటాం. వాటన్నింటికంటే పెద్ద జబ్బు క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే, కరోనా జబ్బు కంటే, మలేరియా జబ్బు కంటే, అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు క్యాస్ట్ జబ్బు ఇండియాలో. దీన్ని పెకిలించేటువంటి ఒక గొప్ప పాత్ర, ఏం పాత్ర అంటే భారత రాజ్యాంగంలోనే కుల నిర్మూలన లక్ష్యంతో పనిచేసేది భారత రాజ్యాంగం. అన్ని ఆర్టికల్స్ మనకు తెలుసు కదా, ఆర్టికల్ 14 నుంచి 17 వరకు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. చట్టం ముందు అందరూ సమానమే,
కుల మత లింగ భేదం లేకుండా మనుషులందరూ సమానమే అని చెప్పింది కదా. అన్ని రకాల వివక్షల్ని నిషేధించాలని చెప్పింది కదా ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 చెప్పింది కదా అన్నింటిలో సమాన అవకాశాలు, ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఇవ్వని చెప్పింది కదా. ఆర్టికల్ 17 చాలా స్పష్టంగా అన్ని రకాల అంటరానితనాన్ని నిషేధించింది కదా. ఒకటి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పేసానంటే, ఏమిటి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం? చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మన రాజ్యాంగం ఒక వ్యక్తి చేత ఒక వ్యక్తికి ఇచ్చింది కాదు. మనం చూస్తాం కదా, వి ద పీపుల్ అని చెప్పి స్టార్ట్ అవుతాం ప్రియాంబుల్. భారతదేశ ప్రజలమైన మాకు మేము సమర్పించుకునేటువంటి ఒక లిఖిత పత్రం ఇది. సంవిధాన్ ఏ ఒక్కరిది కాదు, ఇది భారతదేశ ప్రజలందరిది. ఒక ప్రధానమంత్రి ఉంటే ముస్లిం నుంచి వస్తే ముస్లింల ప్రధానమంత్రో, హిందువుల నుంచి వస్తే హిందువుల ప్రధానమంత్రో, క్రైస్తవుల నుంచి వస్తే క్రైస్తవుల ప్రధానమంత్రో కాడు, భారతదేశానికి ప్రధానమంత్రి. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా 25 ఆర్టికల్ నుంచి 27 ఆర్టికల్ చాలా క్లారిటీతో ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనేది వ్యక్తిగత మత స్వేచ్ఛ కలిగి ఉండాలని చెప్పి. మతం వ్యక్తిగత విశ్వాసమే. మతానికి పాలిటిక్స్ కి, మతానికి దేవుడికి సంబంధం ఉండకూడదు. దేవుణ్ణి మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి, పరిపాలనలోకి తీసుకొచ్చి కలుషితం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం ఇప్పుడు. మీరు 50 ఏళ్ల కిందట ఊర్లలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగితే మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు, ఊరు ప్రముఖులంతా ఆ ఊరికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళి దేవుని పెళ్లి జరిగితే దేవుణ్ణి ఊరేగింపు చేసుకునేది. ఆ మత విశ్వాసాలని ఎవడు తప్పుపట్టకపోయేది. అక్కడ దేవుడి మీద భక్తితోటే పోయేది. ఇప్పుడు దేవుడి వెనకాల భజన వెనకాల భాజపా వెనకాల RSS. ఏమి కాషాయ తోరణాలు ఎక్కడి? 40-50 ఏళ్ల కిందట ఊర్లలో కాషాయ తోరణాలు ఉన్నాయా? కాషాయ లాల్చీలు ఉన్నాయా? కాషాయ పైజీలు ఉన్నాయా? రాముడు అంటే దేవుడని మొక్కేటువంటి సాధారణ ప్రజలు ఈరోజు ఎటువైపు తీసుకెళ్తున్నారు? పార్కులలో అన్ని చోట్ల జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు ఎందుకు అంటున్నారు? ఒక మనిషిని చంపి కూడా జై శ్రీరామ్ అంటున్నారు. గౌరీ లంకేష్ ని బెంగళూరులో చంపిన తర్వాత వాళ్ళు చేసిన స్లోగన్ ఏంటిది? జై శ్రీరామ్ అన్నారు. ఆక్లాక్ను చంపిన తర్వాత వాళ్ళు చేసిన స్లోగన్ ఏమిటి? జై శ్రీరామ్ అన్నారు. మనుషుల్ని చంపడానికి శ్రీరాముడు పర్మిషన్ ఇచ్చారా వీళ్ళకి? అంతటి దారుణమైనటువంటి పరిస్థితి. మత వ్యక్తిగత స్వేచ్ఛ అది కాస్త అదుపు తప్పి ఈరోజు పరిపాలనలోకి వస్తుంది. ఎంతటి దారుణమైన స్థితి. మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఏం నిర్ణయం చేసింది మిత్రులారా? ఆవు ఉచ్చతోటి అన్ని ప్రభుత్వ ఆఫీసులకు అడగాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇది భారత రాజ్యాంగంలో 51AH సైంటిఫిక్ టెంపర్ కు చాలా విరుద్ధమైనటువంటి అంశం. వాళ్ళకి చాలా సందర్భాల్లో కూడా ఎదురైంది. ఆయన పేరు పతంజలి రామ్దేవ్ బాబా. వాళ్ళ స్వయాన అన్న కొడుకి ఉబ్బసం వ్యాధి వచ్చింది. ఉబ్బసం వ్యాధి వస్తే ఈయన సజెస్ట్ ఏం చేశాడంటే ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి అన్నాడు. ఈయన ఎవరైనా రామ్దేవ్ బాబా. ఈయన పోయిండు పరామర్శకు పోగానే ఒక హెడ్ నర్స్ వచ్చి అడిగింది, ఏమండి రామ్దేవ్ బాబా గారు ఇంత దూరం ఎందుకు వచ్చారు? అన్ని జబ్బులు ఆ ఉచ్చతోటే తగ్గుతాయని మీరే కదండి రోజువారీగా చెప్పేది, మరి ఇంత దూరం ఎందుకు వచ్చింది? మీ తమ్మునికి అక్కడే ఇంత ఆ ఉచ్చ తాపిస్తే అయిపోవు కదా అన్నాడు. సైన్స్ యొక్క గొప్పతనం ఏంటో రోజువారీగా రమేష్ అని చెప్పడమే కాదు కదా, కరోనా టైంలో చూడలేదు. చర్చి పెద్ద ఫాదర్ మూసుకున్నాడు, దుకాణం మూసేసినాడు. ఫాదర్ కూడా కరోనా వచ్చే, మసీద్ లో ఉన్న మొల్లాకు వచ్చే కరోనా. నువ్వు తిరుపతి వెంకన్న గుడిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు కూడా కరోనా వచ్చింది కదా పూజారికి. మరి గుళ్ళు అన్ని మూతపడ్డాయి కదా. మరి బతుకున్నది ఏమిటి? వైరస్ కి కావాల్సింది చప్పట్లు కొట్టుడు, ప్లేట్లు కొట్టుడు కాదని చెప్పి వైరస్ కు కావాల్సింది వ్యాక్సిన్ మాత్రమే అనేది తేలిపోయింది కదా. సైన్సే కదా భవిష్యత్ అని చెప్పి చెప్పింది కదా. అయిన తర్వాత కూడా ఇట్లాంటి మత ఆర్టికల్స్, మతపరమైనట్టు మత ప్రచారం చేసుకోవచ్చు, మత సంస్థలు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. ఆర్టికల్ 26 ఆర్టికల్ 27 ఇవే చెప్పింది. కానీ మీరేం చేస్తున్నారు? మీకు ఈ మిత్రులారా దీంట్లో 4 స్టెప్పులు ఉంటాయి. మతం వ్యక్తిగత విశ్వాసం ఉంటే ఈ దేశానికి ప్రమాదం లేదు. భారతదేశాన్ని చాలా మంది మొఘలాయిలు పరిపాలించారు. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి దాడి చేశారు, డచ్ వాళ్ళు వచ్చి దాడి చేశారు, చాలా మంది పరిపాలించారు. అప్పుడు ఏ రకమైనటువంటి మత ఘర్షణలు జరగలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో హిందూ మతం ప్రమాదంలో ఉన్నదంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి ముస్లిం మతం ప్రమాదంలో ఉన్నదంటాడు ఒకడు, ఇంకోటి వచ్చి క్రిస్టియన్ మతం ప్రమాదంలో ఉన్నాడంటే ఒకడు. అరే మీరు ప్రమాదంలో ఉండటం ఏంది భయ్? భారతదేశంలో మీ మతాల వల్ల ఈ భారతీయులందరూ ప్రమాదంలో పడుతున్నారు. అది కీలకమైనటువంటి అంశం. అందుకే మేము అంటున్నాం, మతం చచ్చిపోయినా పర్వాలేదు కానీ మనుషులు బతకాలని మేము కోరుకుంటున్నాం. మనుషులు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, మా మతాలు బతకాలని మీరు కోరుకుంటున్నారు. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందుకనే మిత్రులారా, ఈ రోజు మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మతాన్ని రాజకీయాల్లోకి జులిమితే అది ప్రమాదం. అందుకే చూడండి ఎంత దుర్మార్గమైన పాత్ర నిర్వహిస్తుంది మతం. భారత రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా ప్రధానమంత్రి, రాష్ట్రపతి అన్ని అవుతున్నాం కదా. రాజ్యాంగబద్ధంగా అయితే రాజ్యాంగబద్ధంగా పరిపాలించినటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు దాన్ని ఆచరిస్తే భారత రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము అయోధ్య రామ మందిరానికి రావాలి, ప్రారంభోత్సవానికి, పార్లమెంట్ భవన ప్రారంభానికి రావాలి. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనుస్మృతిని వాళ్ళు ఆచరించారు. కాబట్టి ఒక వితంతు ఇక్కడికి రాకూడదని చెప్పారు. ఎంతటి దుర్మార్గం! ఒక ప్రధానమంత్రి అయోధ్య రామ మందిర ప్రారంభానికి వెళ్ళకూడదు, ఇది భారత రాజ్యాంగం చెప్పింది. ప్రధానమంత్రి స్థాయిలో వెళ్ళకూడదు. ఒక ప్రధానమంత్రి తన ఇంట్లో యాగం చేసుకోవచ్చు, యజ్ఞం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ భారత ప్రధానమంత్రిగా మాత్రం ఖచ్చితంగా సెక్యులర్ విలువలకి, సైంటిఫిక్ విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. దాన్ని ఉల్లంఘించావు నువ్వు, మనుస్మృతిని ఆచరించావు నువ్వు, అందుకే అక్కడికి వెళ్ళావు. మళ్ళా ఇక్కడ కూడా ఏంది అసమానత? ద్రౌపది ముర్మాట వితంతు కాబట్టి ఇట్లాంటి శుభకార్యాలకు రాకూడదట, ముత్తైదువులు మాత్రమే రావాలట. చాలా అట్లాంటి విషయాలు ఎక్కువ రమేష్ అని చెప్తుంటాడు. కానీ ఎవరు పోవాలి? నువ్వు మాత్రం పోయే రైట్ ఉందా? భర్త చనిపోయినటువంటి ద్రౌపది ముర్ముకు అర్హత లేదట అక్కడ. కానీ భార్యను వదిలేసినటువంటి నరేంద్ర మోడీకి మాత్రం అర్హత ఉందట అక్కడే. ఎంతటి దుర్మార్గం ఇది! ఎక్కడి చట్టం ఇది? రాజ్యాంగబద్ధంగానైతే వితంతు అయినటువంటి ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రి అయింది. మరి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే అయితే ద్రౌపది ముర్ము ఏం కావాలి? ద్రౌపది ముర్ము పార్లమెంటు భవన ప్రారంభానికి రావాలి, అయోధ్య రామ మందిరానికి రావాలి. వచ్చిందా? రాలేదెందుకు? రాలేదంటే వీళ్ళు మాటల్లో చెబుతున్నటువంటిది ఏమిటంటే మేము కూడా రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తున్నాం అన్నారు. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పడుస్తున్నారు. రాజ్యాంగ మౌలిక పునాదుల్ని పెకిలించాలనుకుంటున్నారు. మీరు అసలు విషయం ఏమిటంటే ఈ రాజ్యాంగం అప్పుడు పనికిరాదన్న వాళ్ళు ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కమిట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. ఇటీవల కాలంలో మీరందరూ చూశారు కదా, భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల నుంచి ఏం మాట్లాడింది ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి మీరు చూశారు కదా. ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం చెప్పాడు. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలున్నాయి. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో నవ్వుతూ ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ యొక్క విశిష్టత నువ్వు ఎందుకు చెప్పలేదు? భగత్ సింగ్ ఇంకొద్దిసేపట్లో నేను నీకు ఉరేస్తానట అంటే భగత్ సింగ్ చెప్పిన మాట ఏంది? నవ్వుతూ ఉరికంబం ఎక్కుతున్నప్పుడు ఏం చెప్పాడు? నీ మొదటి కోరిక చివరి కోరిక కోరుకో అని చెప్పేసినంటే ఏమంటాడు? ఉరితాడు మెడ మీదకి వచ్చినప్పుడు ముసి నవ్వులు నవ్వుతాడు భగత్ సింగ్. ఏమయ్యా పిచ్చోడివా, బ్రిటిష్ ఆండర్స్ అడుగుతారు, ఏమయ్యా పిచ్చోడివా, కొద్దిసేపట్లో నువ్వు చచ్చిపోతావు కదా, ఉరి పడుతుంది కదా అంటే ఏమన్నాడు భగత్ సింగ్? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం చెప్పాడంటే నా మొదటి కోరికైనా చివరి కోరికైనా ఇంక్విలాబ్ జిందాబాద్, క్విట్ ఇండియా అని చెప్పేసినట్టు భగత్ సింగ్. మరి ఎందుకు నవ్వుతున్నావు అంటే మీరు నన్ను ఉరేసిన తర్వాత నేను మరణించితే నేను నవ్వుతున్న నవ్వే ఈ దేశ ప్రజలందరూ నవ్వుతారు, మిమ్మల్ని తరిమేస్తారు అని చెప్పేటువంటి మాట చెప్తాడు భగత్ సింగ్. అందుకు నేను నవ్వుతున్నా అంటాడు భగత్ సింగ్. ఇట్లాంటి యొక్క గొప్ప త్యాగధనుల చరిత్ర నువ్వు ఎక్కడన్నా చెప్పినవా? ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం అని చెప్పాడు. అందులో ఎడ్గేవార్ గురించి చెప్పాడు, దాంట్లో గోల్వాల్కర్ గురించి చెప్పాడు, దాంట్లో చివరికి నాథూరాం గాడ్సే గురించి చెప్పాడు, మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి హంతకుడి గురించి చెప్పాడు, వీరుల గురించి విస్మరించాడు, హంతకుల గురించి ఆకాశానికి ఎత్తాడు. దాంట్లో ఎంతటి దుర్మార్గం! ఇట్లాంటి ప్రసంగం ఎందుకు చేశాడు? ఇలాంటి ఆలోచించాలి, మనం అందరం ఆలోచించాలి. అందుకనే భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యం అనేది భవిష్యత్ తరాలకే అవసరం. మనం అందరం కూడా చాలా మంది చూడు, మనోడు లా స్టూడెంట్ గానో లేకపోతే లాయర్ గానో వచ్చి చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. లాయర్స్ కో లా స్టూడెంట్స్ కో పోలీసులకే ఇలా రాజ్యాంగం తెలుస్తుంది. ఎంటెక్ స్టూడెంట్స్ కో ఈ ఎంబీఏ ఇట్లాంటి ఎంసీఏ చదివేటువంటి పిల్లలకు భారత రాజ్యాంగం తెలియదు, ఏ ఆర్టికల్ ఎక్కడుందో తెలియదు. కానీ ఇట్లాంటి లిఖిత పత్రంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం మనకు తెలియదు. మనుస్మృతి కూడా తెలియదు కదా, బుక్ ఎక్కడం చదివిలా మీరంతా. మనుస్మృతి అంటే మానసిక చట్టం, భారత రాజ్యాంగం అంటే కాగితాల్లో ఉన్న చట్టం. మానసిక చట్టం అంటే ఏమిటి? మానసిక చట్టం ఎవరిని ఆవహించింది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని ఆవహించింది. ఏ రూపంలో ఆవహించింది? ఆ చట్టం ఎలా ఉంటుందో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు 75 సంవత్సరాల వయసు ఉంది. నా పేరు వెంకటయ్య. నేను ఒక మాదిగ కులంలో పుట్టాను. ఈయన పేరు అశోక్ రెడ్డి. ఈయన పేరు 25 సంవత్సరాలే ఉంటాయి ఈయనకి. ఈయన పేరు అశోక్ రెడ్డి. నాకు 75 సంవత్సరాల వయసు ఉంది. నా పేరు వెంకటయ్య. ఈయనది నా మనోన్ వయసే. కానీ బయట సమాజం ఏం చెప్తున్నది? పెద్దలను గౌరవించవాలి అని చెబుతున్నది. నేను పెద్ద, ఈయన పెద్ద, అశోక్ రెడ్డి పెద్ద, వెంకటయ్య నేను పెద్ద. నేనే పెద్ద. నేను మాదిగూడెంలో గడిమంచం వేసుకొని పడుకోనున్నా. ఈయన 25 ఏళ్ల పిల్లవాడు మా ఇంటికి వచ్చిండు, మా గూడానికి వచ్చిండు. ఎక్కడి నుంచో ఆయన రాగానే స్ప్రింగ్ ఎగిరినట్టే ఎగిరి నిలబడ్డా. నేను అక్కడి నుంచే చూసి మంచం మీకు వెళ్ళి నిలబడగానే ఈ అశోక్ రెడ్డి అంటున్నాడు, ఏం లేస్తావు లేవా వెంకటయ్య, కూసో, నీకు జ్వరం వచ్చింది, కూసో అని అంటున్నాడు. ఈయన నేనేమంటున్నానో చూడండి. నేననేదే మానసిక చట్టం. నేనేమంటానంటే భలే వారు ఉన్నారు దొరవారు, మేముందట మంచం మీద కూర్చునేటోళ్ళ వారుండి, మేము మా కళ్ళేమన్నా నెత్తికెక్కినాయుండి, మా తాతల తండ్రుల కాలం నుంచి ఎట్టబతికిన వాళ్ళ ఉండి అని చెప్పి నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, ఎంత దుర్మార్గం! 75 ఏళ్ళు ఎక్కువ, 25 ఏళ్ళు ఎక్కువ. నా మనవోని వయసు అయినది. మనవోని ముందు తాతలేసి నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇది మానసిక చట్టం అంటే. పిల్లి అడ్డం వస్తుందంటే, తుమ్మితే బయటికి వెళ్ళొద్దంటే, ఇట్లాంటి విషయాలన్నీ మానసిక చట్టాలే. వేల వేల సంవత్సరాలుగా ఇవి ఆవహిస్తున్నాయి, ఇవి వంశపారంపర్యంగా వస్తున్నాయి. వీటన్నింటిని త్యజించాలంటే భారత రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ రూపొందించబడింది. ఈ మానసిక చట్టాలన్నీ మన మెదళ్లలో ఉన్నాయి. తొలుగు బావకు మంచినీళ్ళు ఇవ్వాలంటే డైరెక్ట్ చేతికి ఇయ్యదు. ఎవరు ఇయ్యలేదు? మా అమ్మమ్మ ఇయ్యలేదు, మా అమ్మ ఇయ్యలేదు, నా భార్య ఇవ్వదు, నా బిడ్డ ఇయ్యదు, నా మనోడు ఇయ్యదు. ఎందుకు ఇయ్యడు? తొలుగు భావను ముట్టుకోవద్దని చెప్పి అక్కడ అంటారు. అది మానసిక చట్టమే. ఇట్లాంటి మానసిక చట్టాలు వంశ పారంపర్యంగా వస్తాయి. రే కొడుక, అంజనేయుడు అనే దేవుడు ఉండేది, చెమట తీసి సముద్రంలో వేయంగానే చాప మింగి కొడుకుని కనిచ్చింది, ఆయన పేరు మచ్చవల్లప్పుడు అంటది. ఎవడన్నా చూసిందా? మా ముత్తాత చూసిందా? మా తాత చూసిందా? మా అయ్య చూసిందా? నేను చూసిందా? ఎవడన్నా చూడలే. చూడకుండా విశ్వసించుకుంటూ పోతాం ఇప్పుడు, అంతే. అట్లాంటి మూఢత్వాన్ని, మానసిక చట్టాలన్నీ మనుస్మృతి అయితే భారత రాజ్యాంగం ఈ కాగితాల్లో ఉంది. ఇప్పుడు ఈ చట్టాలన్నీ మనందరికి ఎట్ట తెలియాలంటే ఇది దాంట్లో రాజ్యాంగంలో అందులో పెడితే తెలుస్తుంది. మనకేం తెలుసు? పాఠ్యాంశాలలో భూమి గుండ్రంగా ఉంది అని ఒక చోట తెలుసు, ఒకటే క్లాసులో. భూమి గోళాకారంగా ఉంది అని ఇంకో చోట తెలుసు. ఏది కరెక్ట్ అనేటువంటిది సందిగ్ధతే. సైన్స్ ఉంటది, సంస్కృతం ఉంటది. సంస్కృతం అంతా ఆధ్యాత్మికం ఉంటది, సైన్స్ అంతా భవిష్యత్తు ఉంటది. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మత విశ్వాసాలు, కుల విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఇవేవైనా ఈ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించేటి. ఒక్క సైన్స్ మాత్రమే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది, ఆధునిక భవిష్యత్తును చూపిస్తుంది. ఆ ఆధునిక భవిష్యత్తును చూపించేది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్యం, రెండోది ఫెడరలిజం, మూడోది సెక్యులరిజం, నాలుగోది సోషల్ జస్టిస్. ఈ 4 పదాలకు సంబంధించిన బ్రీఫ్ అంశాలు తెలియజేస్తాను. చాలా మంది మాట్లాడారు, పెద్దలు కూడా అందరికి తెలుసు. ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసానంటే, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారిని అండా జైల్లో 3558 రోజులు జైల్లో ఉంచారు. ఏంటి ఈయన చేసిన తప్పు? 75% సంపూర్ణ వికలాంగుడు, వీల్ చైర్ నుంచి కూడా కిందికి రాలేడు. ఈయన జైల్లో పెట్టారు. ఏం చేశాడు తప్పు? నరేంద్ర మోడీని చంపుతా అన్నాడట ఆయన. నరేంద్ర మోడీ చుట్టూ Z+ కేటగిరీ మొత్తం బలగం, సైన్యం, పోలీస్ అంత ఉంటది కదా. ఈ సంపూర్ణ వికలాంగుడు అయినటువంటి ఈయన పోయి చంపేస్తానట. కాబట్టి ఈయనను జైల్లో పెట్టారు. ఈ 3558 రోజుల తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఈయన దోషి కాదు, ఈయన నిర్దోషి అని తీర్పునిచ్చింది. ఆ కొద్ది రోజుల తర్వాతనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్ హాస్పిటల్ ఉంటూ ఆడ వైద్యం తీసుకుని చనిపోయాడు. ఆయనకి బీపీ, షుగరు, హార్ట్ అన్ని జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చంపినట్టు? ప్రజాస్వామ్యంలో ఏం చెప్పింది? ఆర్టికల్ 19 చాలా స్పష్టంగా చెప్పిందిగా. భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేసుకోమని చెప్పింది. సంఘం పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం. సంఘటితమయ్యే అవకాశాన్ని ఇచ్చింది. సమ్మె చేసే హక్కు ఇచ్చింది. నిరసించేటువంటి హక్కు ఇచ్చింది. తన అభిప్రాయాల్ని వ్యక్తపరచమని చెప్పింది భారత రాజ్యాంగం. మరి అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి చేస్తే ఆయనదే కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఏం జరిగింది? స్టాన్ స్వామి గిరిజన హక్కుల కార్యకర్తని జైల్లోనే చనిపోయాడు. అటవీ గిరిజనుల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి హక్కుల కార్యకర్త జైల్లోనే చనిపోయింది. ప్రొఫెసర్ కల్బుర్గిని పొట్టన పెట్టుకున్నారు, ప్రొఫెసర్ దబోల్కర్ ని, ఫన్సారేని, చివరికి గౌరీ లంకేష్ కూడా పొట్టన పెట్టుకున్నారు. ఇంతమంది ఏం చేశారు? వీళ్ళు చేసిన నేరం ఏంటి? రాజ్యాంగబద్ధంగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చటమే తప్ప నేరమా? ప్రశ్నించే హక్కు లేదా? కానీ చంపేసి వాళ్ళందరినీ చంపేసి ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమైంది. చివరికి ఓటేసే హక్కును కూడా కాల రాస్తున్నారు. అంబేద్కర్ పోరాడి ఓటు హక్కు మనకు తెస్తే ఇప్పుడు ఆ ఓటు హక్కును కాల రాస్తున్నారు. 65 లక్షల ఓటర్లని బీహార్లో గల్లంతు చేసింది అక్కడ ఉన్నటువంటి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇదంతా నడుపుతున్నది. 65 లక్షల మంది ఓటర్లని ఓటుకు అనర్హులుగా ప్రకటించింది. అంటే చూడండి మీరు, ప్రజాస్వామ్యం ఎటువైపు ప్రయాణం చేస్తుందో ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాను. అట్లాగే ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయం. రాష్ట్రాల హక్కులన్నింటినీ హరించేసి వేస్తుంది. రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వంలో లేకుండా డబుల్ ఇంజన్ గా లేకపోతే, సింగిల్ ఇంజనే అయితే కథం. అంటే కేంద్రంలో బీజేపీ ఉంటే, ఆ రాష్ట్రంలో బీజేపీ ఉంటే దానికి న్యాయం జరుగుతుంది. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలనే కూల్చేస్తుంది. చూశారు కదా మీరు, జార్ఖండ్ సీఎం ని జైల్లో పెట్టింది, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని జైల్లో పెట్టింది. చాలా రాష్ట్రాలకి హక్కులు ఇవ్వట్లేదు, బడ్జెట్ ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఇవ్వట్లేదు. అంటే ఫెడరల్ సిస్టాన్ని ఈరోజు కేంద్రం చేతుల్లోనే అధికారాలు ఉండాలి, రాష్ట్రం చేతుల్లో అధికారాలు ఉండకూడదు అనేటువంటి మాట ఈరోజు బీజేపీ ఆచరిస్తుంది. అట్లాగే సెక్యులరిజం, ఇటీవలి కాలంలో దత్తాత్రేయ హొసబలే అంటే ఆయన ఇంతకుముందు మిత్రులు చెప్పారు. ఆయన ఏమన్నాడంటే సోషలిజం, సెక్యులరిజం అనేటువంటిది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. కానీ ఇవి ఏవో బూత్ పదాలు అయినట్టుగా ఆయన్ని రద్దు చేయాలని చెప్పాడు. అబ్బాయి మేము అనలేదని చెప్పి బీజేపీ మంత్రి ఒక ఆయన మాట్లాడింది. మళ్ళీ తర్వాత ఎంత దూరం ప్రయాణం చేస్తున్నది మీరు ఆలోచించండి. ఈ భారత రాజ్యాంగంలో సోషలిజం లేదా?
స్త్రీ పురుషులు సమానమే అంటే సోషలిజం కాదా? సమానత్వం గురించి బోధిస్తే సోషలిజం కాదా? ఆర్థిక న్యాయం ఉండాలి, రాజకీయ న్యాయం ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పడం అంటేనే దాంట్లోనే సోషలిజం ఉన్నది కదా. అట్లాగే సెక్యులరిజం, భారత స్వాతంత్రోద్యమంలో చాలా క్లియర్ గా అన్ని మతాల వాళ్ళు కలిసి పనిచేశారు కదా. ముస్లింలు, హిందువులు అనేటువంటి మత ప్రమేయం లేకుండా అందరు కలిసి పనిచేశారు కదా. మరి వాళ్ళ దాంట్లోనే ఉంది కదా. మరి అందుకని ఇవన్నీ భూత పదాల్లాగా మనం చివరిది సామాజిక న్యాయానికి సంబంధించిన మాట తెలియజేస్తాను. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన సామాజిక న్యాయంలో ఎవరు ఉంటారు? దళితులు, మహిళలు, మైనార్టీలు, బలహీన వర్గాలు వీళ్ళుంటారు. బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి కాలమంతా లెక్క ఎక్కర్లేదు. ఈ 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా 6,34,346 ఫిర్యాదులు ఎన్సీఆర్బి దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడైనాయి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధికంగా. ఈ మొత్తంలో 50% ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే. ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడైనా దళితుడు మా ఇంటికి రావాలంటే షాంపులతోటి తలకాయ కడుక్కొని రావాలని చెప్పి మాట్లాడిన ఆయన యోగి ఆదిత్యనాథ్. అట్లాంటి ఆయన. అందుకని ఉత్తరప్రదేశ్ లో, హర్యానాలో మీరు ఎక్కడైనా చూడండి. గతంలో మధ్యప్రదేశ్ లో, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లోనే గుజరాత్ లో ఎక్కువ జరుగుతున్నాయి ఈ ఘటనలన్నీ. ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకు దళితుల పట్ల ఉండేటువంటి వాళ్ళ విధానానికనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మహిళల మీద ప్రతి నెలలో 15,000 ఫిర్యాదులు వస్తున్నాయి. అత్యాచారాలు జరిగినట్టు, గ్యాంగ్ రేపులు జరిగినట్టు, గృహహింసకు గురైనట్టుగా అట్లాంటి ఫిర్యాదులు అందుతున్నాయి. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి? వీటన్నింటిని ఎందుకు అరికట్టలేకపోతున్నావు? ఏమాట కామాటే గాంధీకి ఎన్ని బలం బలహీనతలు ఉన్నప్పటికీ అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వచ్చినప్పుడు అసలైన స్వాతంత్రం అన్నాడు కదా. కానీ వాళ్ళ మనస్ఫూర్తి అట్లా చెప్పలేదు కదా. మహిళ అంటే మనిషే కాదు, ద్వితీయ శ్రేణి పౌరాలని చెప్పింది కదా. అట్లా అనుకున్నా ఇప్పుడు స్త్రీల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్నీ కావు కదా మిత్రులారా. అందుకని ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఎందుకు పెట్టాలి అని చెప్పేసినంటే, ఒక సమానత్వ భావన రావాలంటే, దేశ సమైక్యత సమగ్రతలు పరిరక్షణగా ఉండాలి అని చెప్పేసినంటే, ఈ దేశం ఏకోన్ముఖంగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగం విద్యార్థుల మెదళ్లలోకి మొత్తం ఆర్టికల్స్, మొత్తం ఆదేశిక సూత్రాలు, మొత్తం షెడ్యూల్స్, మొత్తం భాగాలన్నీ కూడా విద్యార్థుల మెదళ్లలో ఉండాలి. మానసిక చట్టాలన్నీ మెదళ్లలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మెదళ్లలోనికి రావాలి. ఒక భావజాలం ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అంటాడు కామ్రేడ్ మార్క్స్. కారల్ మార్క్స్ చెప్తాడు, ఏ నినాదం అయితే ప్రజల్ని ఆవహిస్తాదో ఆ నినాదం ప్రజల యొక్క విధానంగా మారిపోతుంది. ఇది భావజాల రంగం. భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక భావజాలం, ఒక సాంస్కృతిక పునరుజ్జీవం సంబంధించినటువంటి అంశం. అందుకనే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కేరళ ప్రభుత్వం చాలా క్లియర్గా నిర్ణయం చేసింది. కేరళ ప్రభుత్వం దళితుల్ని పూజారులుగా నియమిస్తూ నిర్ణయం చేసింది అన్ని టెంపుల్స్లలో. తమిళనాడు ప్రభుత్వం క్లియర్గా ఇటీవల కాలంలో కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాలు చేస్తే తమిళనాడు ప్రభుత్వం కూడా గొప్ప గొప్ప నిర్ణయాలు చేసింది. కులాంతర పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పింది. కేరళ ప్రభుత్వం కూడా నిర్ణయం చేసింది. ఇటీవల కర్ణాటక గవర్నమెంట్ కూడా ప్రియాంబుల్ చేర్చింది, పాఠ్యాంశంలో ప్రియాంబుల్ని చేర్చింది పీఠిక, రాజ్యాంగ పీఠిక. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? ఒక కాగితం సంతకం, ఒక జీవో, పచ్చ పెన్నుతో టిక్కు పెడితే వచ్చే పని ఇది. పచ్చ పెన్ను పట్టుకొని తెల్ల కాగితం మీద చేసే పని అంతే. సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు కదా, చేయొచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం 10th క్లాస్ లోపు ఇది విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ఎట్లా చేసింది? అసలు క్వైట్ ఆపోజిట్ ప్రభుత్వాలు. కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ సిపిఎం ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్వైట్ ఆపోజిట్ కదా. మరి వాళ్ళు చేశారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలేరు? దీనికి ఏం వేల కోట్లు ఖర్చు కావు, ₹1 కూడా ఖర్చు కాదు, చేయొచ్చు కదా. మొన్న రమేష్ అన్న మేమంతా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయడానికి, దాని కూడా పైసలతో పని లేదు. పైసలతో పని లేకుండా ప్రభుత్వ బడ్జెట్ పైసా ఖర్చు కాకుండా చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. అట్లాంటివన్నీ ఇవే. అందుకనే భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలను చేర్చడం అనేటువంటిది ఇది ఒక సామాజిక మార్పుకు సంబంధించినటువంటి అంశం. అన్న చెప్పినట్టు మనం ఎప్పుడో భారత రాజ్యాంగం వస్తే 75 ఏళ్ల తర్వాత చేర్చండి అనేటువంటి ఇంత ఏమంటారు మనం గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడ్డది ఈ దేశానికి. ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగ వంజన్న మన మిత్రులు ఈ జైభీం మహాసన పేరుతో చేసేటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది, వ్యక్తులకు సంబంధించింది కాదు. మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇది. మన భవిష్యత్ తరాలకి హక్కులు అందించేటువంటిది, మన భవిష్యత్ తరాలకి
మొత్తం రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించేటువంటి గొప్ప అంశంగా ఇది ఉంటుంది. కాబట్టి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రేపు నవంబర్ 1 తారీఖు నుంచి కూడా వీళ్ళు యాత్ర చేపట్టబోతున్నారు. మేము ఇప్పటికే చెప్పాం, కేవీపీఎస్ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది, దీంట్లో ఖచ్చితంగా భాగస్వాములు అవుతుంది. మీతో కలిసి నడవడానికి ఎక్కడ కూడా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం వెనకడిగేది, మీతో కలిసి భుజం కలిపి పోరాడుతుంది. భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చేంత వరకు మీ సోదర సంఘంగా కలిసి మీ వెంట నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.